కొండగుహ నీటిలో ఉన్న నరసింహస్వామి గురించి మీకు తెలుసా? చరిత్ర ప్రకారం నరసింహుడు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన తరువాత శివుడి భక్తుడైన జరాసురుడు అనే మరో రాక్షసుని కూడా ఓడించాడు. అతను తుది శ్వాస విడుస్తూ, స్వామి నువ్వు నా గుహలో కొలువై నిన్ను కొలిచే భక్తులకు ఇక్కడ దర్శనమిస్తూ నివసించమని వేడుకున్నాడు. జరాసురుడి కోరిక మన్నించిన నరసింహుడు ఆ గుహలో కొలువుండగా ఆ రాక్షసుడు అక్కడ నరసింహుని పాదాల వద్ద జలంగా మారి ప్రవహించాడు. అందుకే ఈయన్ని జల నరసింహస్వామి అని కూడా అంటారు. ఈ దేవాలయం కర్ణాటకలోని బీదర్లోని ఒక కొండ గుహలో ఉంది. ఇక్కడ స్వామిని దర్శించుకోవాలంటే ఈ జలం గుండా నడిచి వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకోవాలి. మీకు నరసింహస్వామి ఇష్టమైతే కమెంట్ చేయండి.